హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు శ్రీవల్లిలు పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారు. ఇక చందు శ్రీవల్లిలు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ వాళ్ళకి హారతితో ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఇక అది చూసి ప్రేమ, నర్మద ఇద్దరూ కూడా ఒక పక్క బాధ, ఒక పక్క సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఇలాంటి సంతోషం లేదే అని ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లిని రామరాజు, వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా ప్రేమగా చూసుకోవడం చూసి నర్మద ప్రేమ నిజంగా శ్రీవల్లి అక్క చాలా అదృష్టవంతురాలు కదా, తనకి అటు పుట్టింటి ప్రేమ, ఇటు అత్తింటి ప్రేమ రెండూ దొరికాయి, మనకి మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయింది అని నర్మద అంటూ ఉంటే ప్రేమ కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే వేదవతి ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు వేదవతి దగ్గరికి వస్తాడు. ఏంటి బుజ్జమ్మ, ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటే అప్పుడు వేదవతి, ఏమండి, మనకి ఈ సమస్య వస్తుందని ముందే తెలిసినా కూడా మనం ముందు జాగ్రత్త తీసుకోలేకపోయాం అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, ఏంటి బుజ్జమ్మ, నువ్వు ఏ విషయం గురించి అడుగుతున్నావు అని అంటాడు. అప్పుడు వేదవతి, ఏమండి, ఇప్పుడు ఇంట్లో మన ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇప్పుడు గదులన్నీ కూడా నిండిపోయాయి, ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు పెద్దోడు శ్రీవల్లి ఏ గదిలో ఉండాలా, వాళ్ళని ఏ గదిలో ఉంచాలా అని ఆలోచిస్తున్నాను అని ఇక వేదవతి చెప్పగానే రామరాజు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే బుజ్జమ్మ, అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తగా ఉండే నేను ఈ విషయంలో మాత్రం అస్సలు జాగ్రత్త తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ ఉంచాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రామరాజుకి ఒక పని చేయి బుజ్జమ్మ, పిల్లలందరినీ గదిలోనే ఉండనివ్వు, మనం మాత్రం హాల్లో ఉందాం అని చెప్పగానే ఇక వేదవతి, ఏంటండి హాల్లోనా అని అంటే అప్పుడు రామరాజు, అవును బుజ్జమ్మ, తప్పదు, పిల్లలు కదా, వాళ్ళ సంతోషాలు మనం ఎందుకు దూరం చేయాలి, మనకేముంది, మనం ఎక్కడ ఉన్నా ఉన్న వాళ్ళమే అని రామరాజు అంటాడు. ఇక రామరాజు, వేదవతి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా ప్రేమ వింటుంది. ఇక అప్పుడే రామరాజు దగ్గరికి వచ్చి మామయ్య అని పిలవగానే అప్పుడు రామరాజు, ఏంటమ్మా ఇలా వచ్చావేంటి అని అడుగుతాడు. అప్పుడు ఇక ప్రేమ, మామయ్య గారు, ఇప్పుడు మీరు గది విషయంలో మాట్లాడుకుంటున్నది మొత్తం నేను విన్నాను, మీరేమీ ఇబ్బంది పడొద్దు, నేను ధీరజ్ హాల్లో ఉంటాము, ఇప్పుడు బావ శ్రీవల్లిని మా గదిలో ఉండమని చెప్పండి అని ప్రేమ చెప్పగానే రామరాజు, వేదవతి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు, అదేంటమ్మా, మీరు హాల్లో ఉండడం ఏంటి, మాకేంటమ్మా, మేము హాల్లోనే ఉంటాము, మీరు గదిలో ఉండండి, మా గదిని పెద్దోడికి ఇచ్చేస్తాం అని రామరాజు అంటాడు. అప్పుడు ప్రేమ, లేదు మామయ్య, మీరు ఈ వయసులో ఇబ్బంది పడడం ఏంటి, ఉదయం అంతా కూడా రైస్ మిల్లులో చాలా కష్టపడి వస్తారు, మీరు కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి, ఇలా హాల్లో అయితే మీకు విశ్రాంతి దొరకదు, అందుకే మీరు మీ గదిలోనే ఉండండి అని ప్రేమ అంటుంది. ఇక ప్రేమ అలా అంటూ ఉంటే వేదవతి కూడా చూస్తూ ఉండిపోతుంది. మామయ్య, ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, నేను ధీరజ్ ఇద్దరం కూడా నైట్ అంతా చదువుకుంటూ ఉంటున్నాం, చదువుకోవడానికి గదిలో అయితే ఏంటి, హాల్లో అయితే ఏంటి, నా మాట వినండి మామయ్య గారు, మీరు ఇంకో గది ఏర్పాటు చేస్తానని అంటున్నారు కదా, అప్పటి వరకు మీరు మీ గదిలోనే ఉండండి, మేము హాల్లో ఉంటాము అని ప్రేమ చెప్తూ ఉంటుంది. ఇక ప్రేమ అలా చెప్పగానే ఇక రామరాజు కూడా, సరేనమ్మా, మీకు ఎగ్జామ్స్ అంటున్నావు కాబట్టి
త్వరలోనే గది ఏర్పాటు చేస్తాను అని రామరాజు అంటాడు. ఇక రామరాజు వేదవతి ఇద్దరు ప్రేమ మంచి మనసుకి చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక రామరాజు, అమ్మ ప్రేమ, నువ్వు ఆ ఇంట్లో పెరిగితే మనుషుల్ని బాధ పెట్టడం తప్ప ఇలా అర్థం చేసుకోవడం తెలీదు అనుకున్నాం, కానీ వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించాలో నీకు బాగా తెలుసు అని ఇక రామరాజు ప్రేమని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక వేదవతి కూడా ప్రేమ ఎదుటిన ముద్దు పెడుతుంది. నిజంగా నా మేనకోడలు బంగారం అని మురిసిపోతూ ఉంటుంది. ఇక రామరాజు వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ధీరజ్ ఈ మాటలన్నీ కూడా వింటాడు. ప్రేమ ఇంతలా అర్థం చేసుకున్నందుకు ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ దగ్గరికి వస్తూ ఉంటే ధీరజ్ అలా చూడడం చూసి, ఏంట్రా అలా చూస్తున్నావేంటి అని అంటుంది. అప్పుడు ధీరజ్ ఒక్కసారిగా ప్రేమని హగ్ చేసుకుంటాడు. అది చూసి ప్రేమ షాక్ అయిపోతుంది. రే ఏంట్రా ఇది అని అంటే అప్పుడు ధీరజ్, థ్యాంక్స్ ప్రేమ, మా ఇంట్లో వచ్చిన సమస్యని నువ్వు చాలా తెలివిగా పరిష్కరించావు. గది మా అన్నయ్య వాళ్ళకి ఎలా ఇవ్వాలా అని మా అమ్మ నాన్న బాధపడుతూ ఉంటే మన గదిని అన్నయ్య వాళ్ళకి ఇవ్వమని చెప్పావు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ప్రేమ అని అంటాడు. అప్పుడు ప్రేమ, రే త్వరలోనే మామయ్య గారు గది ఏర్పాటు చేస్తాము అంటున్నారు. అయినా మనం గదిలో ఉంటే ఏంటి, హాల్లో ఉంటే ఏంటి, ఎక్కడ ఉన్నా కూడా మనం కొట్టుకోవడమే కదా అని ప్రేమ అంటూ ఉంటే ధీరజ్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ధీరజ్ మనసులో నిజంగా ప్రేమలో ఇంత మంచి మనసుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక మంచి ముహూర్తం చూసి చందు శ్రీవల్లిలకి మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక ప్రేమ నర్మద ఇద్దరూ కూడా శ్రీవల్లిని పెళ్లి కూతుర్లో ముస్తాబు చేసి చందు గదిలోకి పంపిస్తారు. ఇక చందు గదిలోకి పంపించిన తర్వాత అప్పుడే వేదవతి నర్మద దగ్గరికి వస్తుంది. ఇదిగో గవర్నమెంట్ ఉద్యోగి గారు, పదండి మిమ్మల్ని కూడా ముస్తాబు చేయాలి అని అంటుంది. అది విని నర్మద, ఏంటత్తయ్య నన్ను ముస్తాబు చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. అప్పుడు ఇక వేదవతి, ఇంకా అర్థం కాలేదా, మీరు మీ ఆయన మధ్యలో గోడ కట్టుకున్నారు కదా, పెద్దోడి పెళ్ళి అయ్యేంత వరకు వేరువేరుగా ఉందామని అని చెప్పగానే ఇక నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ కూడా, ఏంటత్తయ్య ఏమంటున్నారు మీరు అంటే నర్మద బావగారు ఇన్ని రోజులు వేరువేరుగా ఉన్నారా అని అంటే అప్పుడు వేదవతి, అవునమ్మా, మీ పెద్ద బావకి పెళ్ళయ్యేంత వరకు నర్మదా సాగర్ ఇద్దరు వేరువేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు అని చెప్పగానే ప్రేమ కూడా నర్మదని చూసి చాలా సంతోషపడుతుంది. అక్క నువ్వు చాలా గ్రేట్ అక్క, ఈ రోజుల్లో ఎవరి సంతోషం వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ నువ్వు మాత్రం బావగారికి పెళ్ళయ్యేంత వరకు దూరంగా ఉన్నారు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది. ఇక వేదవతి, సరే సరే ముహూర్తానికి టైం అవుతుంది, పద మనం కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగి గారిని రెడీ చేద్దాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటే నర్మద కూడా వేదవతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక వేదవతిని హగ్ చేసుకొని, నిజంగా మీరు నాకు అత్తయ్య కాదత్తయ్య అమ్మ అని చెప్పి నర్మద కూడా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు చందు శ్రీవల్లి సాగర్ నర్మదాలకి ఇద్దరికి మొదటి రాత్రి అయితే జరిగిపోతుంది. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత శ్రీవల్లి ఇక రామరాజు వేదవతి దగ్గర చాలా వినయంగా చాలా ప్రేమగా ఉంటూ వాళ్ళిద్దరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకుంటుంది. ప్రేమ నర్మద కంటే కూడా వాళ్ళు ఏరి కోరి తెచ్చుకున్న శ్రీవల్లినే కాస్త ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇక కొన్ని రోజుల తర్వాత ఒకరోజు నర్మదాకి బాగా నీరసంగా ఉంటుంది. అలా నీరసంగా ఉంటూనే ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి నర్మదాని చూసి, ఇదిగో గవర్నమెంట్ ఉద్యోగి గారు, ఏంటి ఏదో నీరసంగా కనిపిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు నర్మద, ఏమో అత్తయ్య చాలా నీరసంగా ఉంటుంది, కడుపులో తిప్పినట్టు వాంతింగ్స్ అయినట్టు అవుతున్నాయి, ఏంటో అర్థం కావట్లేదు అని నర్మద అంటుంది. అప్పుడు వేదవతి, అలా ఉన్నప్పుడు మరి ఆఫీస్కి వెళ్ళడం అంత అవసరమా, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటుంది. అప్పుడు నర్మద, లేదత్తయ్య నేను వెళ్ళాలి అని చెప్పి హడావిడిగా వెళ్తూ ఉంటే అప్పుడే నర్మదకి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. వెంటనే అక్కడే కుప్పకూలి పడిపోతుంది. అది చూసి వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పరిగెత్తుకుంటూ నర్మదా దగ్గరికి వెళ్ళి, నర్మదా
అమ్మ నర్మదా అని చెప్పి లేపుతూ ఉన్నా కూడా నర్మదాకి స్పృహ రాదు. ఇక కంగారు పడుతూ రే చిన్నోడా పెద్దోడా నడిపోడా అందరూ రండ్రా అని పిలుస్తూ ఉంటుంది. వేదవతి పిలుపులు విని అందరూ కూడా కంగారుగా అక్కడికి వస్తారు. ఇక నర్మద స్పృహ తప్పి పడిపోవడం చూసి ఏంటమ్మా వదినకేమైంది అని ధీరజ్ అంటాడు. ఏమోరా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది అని వేదవతి అంటూ ఉంటే సాగర్ కూడా నర్మదాని లేపుతూ ఉంటాడు. కానీ నర్మద స్పృహలోకి రాకపోవడంతో ఇక వేదవతి రే చిన్నోడా వెంటనే డాక్టర్కి ఫోన్ చేయరా అని చెప్తుంది. ఇక ధీరజ్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక డాక్టర్ వచ్చి నర్మదాని చెకప్ చేస్తూ ఉంటే ఇంతలోనే అందరూ కూడా బయట కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే రామరాజు అక్కడికి వస్తాడు. ఇక వేదవతితో బుజ్జమ్మ ఏమైంది నర్మదాకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు వేదవతి ఏమోనండి డాక్టర్ గారు చూస్తున్నారు అని వేదవతి కంగారుగా చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ నర్మదాకి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి రాగానే ఇక వేదవతి రామరాజు అందరూ కూడా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఇప్పుడు మా నర్మదాకి ఎలా ఉంది తనకి బాగానే ఉంది కదా అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మీరు తాతయ్య నానమ్మ కాబోతున్నారు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఇక రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక సాగర్నైతే ధీరజ్ చందు ఇద్దరూ కూడా ఆట పట్టిస్తూ ఉంటారు. డాక్టర్ తనని జాగ్రత్తగా చూసుకోండి బెడ్ రెస్ట్ ఎక్కువగా పనులు చేయకూడదు అని చెప్పగానే ఇక వేదవతి కూడా అలాగే డాక్టర్ అని చెప్తుంది. ఇక రామరాజు వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. పాపం శ్రీవల్లి కూడా నర్మద తల్లి కాబోతున్నందుకు చాలా సంబరపడిపోతూనే ఉంటుంది. ఇక అందరూ కూడా నర్మద దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇల్లంతా కూడా సంతోషంతో నిండిపోతుంది. మరో పక్క భాగ్యం కన్నింగ్ బ్రెయిన్తో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ అమ్మడు ఏం చేస్తుందో ఏంటో నేను చెప్పిన ప్లాన్ని అమలు చేసిందో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం అని భాగ్యం శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రాగానే శ్రీవల్లి ఇదేంటి అమ్మ ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అంటుంది. శ్రీవల్లి మాటలో సంతోషం కనిపించడంతో ఇక భాగ్యం అదేంటమ్ముడు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు నీ మాటల్లోనే తెలిసిపోతుంది ఏంటి విషయం అని అడుగుతుంది. అప్పుడు ఇక శ్రీవల్లి అవునమ్మా నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేనే కాదు మా ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది అని శ్రీవల్లి చెప్తూ ఉంటే భాగ్యం ఆశ్చర్యపోతుంది. ముందు ఇంతకీ ఆ సంతోషకరమైన విషయం ఏంటో చెప్పమ్మడు అని అంటుంది. అప్పుడు ఇక శ్రీవల్లి అదే అమ్మ నా తోటి కోడలు నర్మద ఉంది కదా తను తల్లి కాబోతుంది అని చెప్పగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటమ్మడు అంత బాంబు పేల్చావు అని అంటే అప్పుడు శ్రీవల్లి నేనేమన్నానమ్మా మా తోటి కోడలు తల్లి కాబోతుంది అన్నాను. ఇది సంతోషించవలసిన విషయమే కదా అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు భాగ్యంకి కోపం వచ్చి ఏడిసావు నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు పైగా నీ తోటి కోడలు నీకంటే ముందు తల్లి కాబోతుంది అని తెగ సంబరపడిపోతున్నావు అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా అనేసావు అని అంటే లేకపోతే ఏంటే నేను చెప్పిన పని ఏం చేశావు మీ అత్తయ్య మామయ్య నీ మొగుణ్ణి నీ కొంగులో కట్టేసుకోమని చెప్పాను అది ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు శ్రీవల్లి నువ్వు చెప్పినట్టే చేశానమ్మా ఇంట్లో అత్తయ్య మామయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు ఇంకా నాకు వచ్చిన కష్టం ఏంటి అని అంటే పిచ్చి మొహమా ఇన్ని రోజులు నీకు వచ్చిన కష్టమేమీ లేదు మీ అత్తయ్య మామయ్యని నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు నిన్నే ఎక్కువ ప్రేమగా చూసుకునేలా చేశావు కానీ ఇప్పుడు నీ తోటి కోడలు నీకంటే ముందు తల్లి కాబోతుంది ఆ ఇంటికి వారసుల్ని ఇవ్వబోతుంది అలాంటప్పుడు నీ మీద ఉన్న ప్రేమ మొత్తం కూడా నీ తోటి కోడల మీదికి వెళ్ళిపోతుంది
ఇంటికి ముందుగా వారసుల్ని ఇస్తుందని తనని నెత్తిన పెట్టుకుంటారు. చూస్తూ ఉండు, రేపటి నుండి ఆ నర్మదాని బెడ్ కూడా దిగనివ్వకుండా, కాళ్ళు కింద పెట్టకుండా మీ అత్తయ్య, మామయ్య, మర్దులు అందరూ చాలా ప్రేమగా చూసుకుంటారు. అప్పుడు నువ్వు నీ తోటి కోడలికి సేవలు చేస్తూ ఉండిపో అని భాగ్యం చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, మరిప్పుడు నన్నేం చేయమంటావు? నేను ఏదో అనుకున్నాను, కానీ నువ్వు చెప్తుంటే అంతా నిజమే అనిపిస్తుంది. నర్మదా తల్లి కాబోతున్నందుకు ఇప్పుడే ఇంట్లో వాళ్ళంతా కూడా పెద్ద సంబరం చేసుకున్నారు. ఇక రేపటి నుండి దాన్ని మహారాణిలా చూస్తారు. ఇక నన్ను చెలికత్తని చేసి దానికి దాసిదానిలా సేవలు చేపిస్తారు అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే, నీకలా కావాల్సిందేనే, నేను చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి అని భాగ్యం శ్రీవల్లిని తిడుతూ ఉంటుంది. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో, భాగ్యం ఏం చేయబోతుంది, నర్మదాకి ఎలాంటి ప్రమాదం తలబెట్టబోతుంది తెలుసుకోవాలి అంటే మా నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.